ఉత్తరప్రదేశ్‌లో అసద్ అనేవాడు, సూర్య అనేటటువంటి కుర్రోడు ఇద్దరు ఫ్రెండ్సు. అతనితో పాటుగా ఇంకో నలుగురు ఫ్రెండ్సు. ఈ నలుగురు ఫ్రెండ్స్‌కి ఆ మధ్యన ఎప్పుడో బైక్ గొడవ వచ్చింది. ఆ విషయాన్నెళ్లి అసద్ ఆళ్ళ నాన్నకి చెప్తే, వాళ్ళ నాన్న బక్రీద్ రోజున వాడినేసేద్దుగానని చెప్పి, నిన్న బక్రీద్ రోజున కావాలని చెప్పి అతనికి రెచ్చగొట్టి మరి కొడుకుకి కత్తిచ్చి పంపిస్తే, ఆ సూర్య అనేటటువంటి ఆ కుర్రోడి దగ్గరికి వచ్చి, "నీకు కుర్బానీ చేయడం అంటే ఎట్లుంటదో తెలుసా?" అంటే, "నాకు తెలీదు" అంటే, "రా చూపెడతానంటే", "వద్దు నేను చూడను అట్లాంటిది" అంటే, "చూడాల్సిందే" అని చెప్పేసి కత్తితో పొడవటం, అతనితో పాటుగా మరొక ఇద్దరు కలిసి పొడవటం. ఆ పొడిచినటువంటి సందర్భంలో అతను పారిపోతా ఉంటే, వెంటపడి మరి రోడ్డు మీదన 12 పోట్లు పొడిచినటువంటి సంఘటన. ఇందులో ప్రధాన నిందితుడైనటువంటి అసద్‌ని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ఇతను 17 ఏళ్ల సూర్య, అతను కూడా 17 ఏళ్లోడే అసద్ కూడా. ఇద్దరు ఫ్రెండ్స్‌ని కూడా అరెస్ట్ చేసి కాళ్ళు ఇరగ్గొట్టారు. ఇప్పుడు వాళ్ళ అన్నొచ్చాడు, అసద్ అన్న. "నా తమ్ముడిని చంపినటువంటోడిని ప్రతీకారం తీర్చుకుంటానన్నాడు." ఆ తమ్ముడిని చంపింది పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి. అంటే పోలీసుల మీద, ఈ దేశం మీద ప్రతీకారం తెచ్చుకుంటాడు. వాళ్ళ తమ్ముడు ఇంకొకళ్ళని కత్తితో పొడిచి చంపడం మాత్రం తప్పు కాదు. ఇట్లాంటోళ్ళతోనే ఈ దేశానికి ప్రమాదం.